ఇబ్రహీంపట్నం మండల సిఐటు కన్వీనరు బుగ్గరాములు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో పదే పదే అంబేద్కర్ను తలచడం ఏంటి అని చెప్పేసి విధంగా మతోన్మాద భావాజనంతో కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్, రాజ్యాంగం చేసినటువంటి అంబేద్కర్ తన పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ ఈరోజు హిందూ భావజాలాన్ని పెంపొందించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సమాజం అంతా కూడా గుర్తిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అమిత్ షా చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిపైన ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని సమర్థించినటువంటి మోడీ కూడా వెంటనే ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అమిత్ షా యొక్కని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.